అమరావతి కోసం ఎంతైనా చేస్తాం, భవిష్యత్తులో కూడా త్యాగాలకు సిద్ధం, కాకపోతే ఒక్క షరతు అంటూ మెలికబెడుతున్నారు గుంటూరు జిల్లా తాడికొండ రైతులు. తాడికొండలో జరుగుతున్న రైల్వే లైన్ పనులను అడ్డుకున్న రైతులు భూ సేకరణ కాదు, భూ సమీకరణ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతుల తరహాలో తమ భూముల్ని కూడా భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతికి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో కనెక్టివిటీ ఏర్పరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రైల్వే లైన్ ని ఆమోదించింది. 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైల్వే లైన్ కోసం జరిగే భూ సేకరణలో తమ వంతు సహకారం అందిస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కోసం భూములు ఇస్తామంటూ ఇప్పటికే కొన్ని గ్రామాలు కూడా ముందుకొచ్చాయి. అయితే తాడికొండలోని కంతేరులో జరుగుతున్న రైల్వే లైన్ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. పెగ్ మార్కింగ్ చేసిన రైల్వే అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి హద్దు రాళ్లు వేశారంటూ మండిపడుతూ రైల్వే అధికారులు పాతిన ఆ రాళ్లను తొలగించేశారు. అమరావతి రైతుల తరహాలో తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో రైతుల డిమాండ్స్ ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాము అంటూ రైల్వే అధికారులు తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలు, సూచనలు ఏవైనా ఉంటే 90 రోజుల్లో తెలపాలి అంటూ సూచిస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సో రైతుల డిమాండ్ చాలా క్లియర్ గా ఉంది. సేకరణ కాదు, సమీకరణ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పరిహారం కూడా ఆ స్థాయిలోనే ఇవ్వాలని కూడా అడుగుతూ ఉన్నారు. దీని సాధ్యాసాధ్యాలేంటి? ప్రస్తుతం అయితే రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ల్యాండ్ పూలింగ్లో తమ భూములు ఇస్తామని, అయితే దాని మీద ప్రభుత్వం ఒక విధానం అయితే ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే సాధారణంగా రైల్వే లైన్ల ఏర్పాటు విషయంలో భూములు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కింద నష్టపరిహారం అయితే అందివ్వడం జరుగుతుంది. కానీ ప్రధానంగా ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ల్యాండ్ పూలింగ్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధాని అనేది మొత్తం కూడా ఆ భూసేకరణ చేసిందంతా కూడా భూ సమీకరణ రూపంలో తీసుకున్నారు కాబట్టి భూసేకరణ కాదు, భూ సమీకరణ రూపంలోనే తమ భూములు కూడా తీసుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈ డిమాండ్ని ప్రధానంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైతే ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందో ఆ ప్రకటన ప్రకారం ఈ భూములన్నింటిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే కేంద్రం ఈ రైల్వే లైన్ ప్రకటించిందో ఆ తర్వాత ఒక్కసారిగా సమీప గ్రామాలన్నీ కూడా తాడికొండ మండలంలో గతంలోనే మనం చూసాం 2-3 విలేజ్లకు సంబంధించి పూర్తిగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. మోతడక లాంటి చోట గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా ఒక తీర్మానం చేసి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ముందుగా అధికారులు ఈ ప్రాజెక్టు మీద చాలా దృష్టి పెట్టారు కాబట్టి వెంటనే మార్కింగ్ చేసేందుకు ఈరోజు క్షేత్రస్థాయికి వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వాళ్ళు చెప్పినట్లుగా ఏదైతే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ విధమైన ప్రకటన రావాలి, ఆ తర్వాత భూములన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇటు గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు జిల్లాలకు సంబంధించి పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఈ రైల్వే లైన్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి అక్కడ కూడా ఇదే విధాన్ని అవలంబించాలని అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. అయితే రైతులు మాత్రం చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు, ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు మొత్తం కూడా ఏదైతే పూలింగ్ విధానంలో తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నాగరాజు.